హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో అనేది క్యాప్కట్ యాప్లో మీకు నచ్చిన ఫొటోస్తో మీకు నచ్చిన లిరిక్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను 3 లిరిక్స్ని 3 డెమోల్ని క్రియేట్ చేశాను మీకు వినిపిద్దామని. బాయ్స్కి, గర్ల్స్కి, కపుల్స్కి చాలా బాగుంటుంది. లిరిక్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. 3 కూడా బాగా సెట్ అవుతాయి. మీకు డెమోలు చూపించిన తర్వాత మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోలు చూడండి. పూలమే పిల్ల గుండెను ఇల్లా నీనని నీవని వేరు తెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాపీరైట్ ప్రాబ్లం రాకూడదని కొంచెం వినిపించాను. సో మిగతా డెమోలు చూడాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి. మన టెలిగ్రామ్లో అయితే అందులోనే అన్ని అప్డేట్ చేస్తున్నాను ఈ మధ్య. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే చేసుకోండి. నేను వాడిన 3 లిరిక్స్ని, బ్యాక్గ్రౌండ్ని, క్యాప్కట్ యాప్ని, టర్బో VPNని ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ పైన క్లిక్ చేసి క్యాప్కట్ని, లిరిక్స్ని, టర్బో VPNని అన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న టర్బో VPN యాప్ ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోండి. ఇది ఒక ఫ్రీ VPN సర్వీస్ అండి. మీ దగ్గర వేరే VPN ఉంటే కనెక్ట్ చేసుకోండి, ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం ఇది. సో ఇది ఆల్ మెటీరియల్తో కలిపి ఉంటుంది. ఓకే, VPN కనెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేశాను. క్యాప్కట్లో వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాప్కట్ అనేది యూనివర్సల్, అందరికీ పనిచేస్తుంది. కైన్ మాస్టర్ లాగా వాటర్ మార్క్ అయితే రావట్లేదు, సింపుల్గా ఉంటుంది క్యాప్కట్ అనేది. అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. నెంబర్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓకే, న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ ముందు బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని తీసుకొని కింద HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇలా వస్తుంది. కింద ఎక్స్పర్ట్ రేషియో తీసుకోండి. ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్, దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి ఇలా. ఓకే, జూమ్ చేసి ఎండింగ్ అనే బటన్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సపోర్ట్ కోసం అడుగుతున్నాను, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసేని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది క్లిక్ చేశాను. దీని సైజ్ నియర్లీ ఒక 30 సెకండ్స్ అట్లా పెట్టుకుంటాను. ఆ తర్వాత లిరిక్స్ని బట్టి కట్ చేసుకుంటాను. ఓకే, ఒక 35 పెట్టానండి. తర్వాత తగ్గించేద్దాం, ఇప్పుడే 30 పెట్టేద్దాం. పనిలో పని ఒక 30 పెడతాను. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇదే క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పెంచాను. కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పెంచాను. డెప్త్ కోసం లాస్ట్కి వెళ్ళాను. విగ్నేటెడ్ ఆన్ చేశాను, కొంచెం ప్లస్ ఒక 10% చేశాను. రైట్ మార్క్ ఇచ్చాను. ఫస్ట్కి వచ్చాను. కింద ఓవర్లై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. యాడ్ ఓవర్లై సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన మంచి ఫోటో నోట్ తీసుకోండి. ఇక్కడికి ఫోటో సెలెక్షన్ అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ ఒక ఫోటోని యాడ్ చేసుకొని చూపిస్తా మీకు. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న, HD పైన టిక్ చేశాను, యాడ్ చేశాను. బాయ్స్, గర్ల్స్, కపుల్స్ 3 లిరిక్స్ ఇచ్చాను కదా, అవి 3 ఏ లిరిక్కి ఏ ఫోటో పెట్టాలనేది మీరే డిసైడ్ చేసుకొని వాళ్ళ ఫోటోని తీసుకోండి. ఈ ఫోటోని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఈ 30 సెకండ్స్ వరకు పెట్టేసేయండి ఇలా. ఫస్ట్కి వచ్చేయండి. ఇదే ఫోటోని టచ్ చేయండి, కిందకి వెళ్ళండి. రిమూవ్ ఈజీ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి యాడ్ ఆటో రిమూవల్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇవ్వండి. కొంచెం 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేసి మీకు కావాల్సిన ప్లేస్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, చేసిన తర్వాత దీన్ని చివర పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను కదా, ఇదే క్లిక్ చేసి బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ చూసుకోండి. అడ్జస్ట్మెంట్ సాచురేషన్ అని ఉంటుంది, చూసుకోండి. కొంచెం పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచండి. డెప్త్ కోసమే చెప్తున్నాను. రైట్ మార్క్ ఇవ్వండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనకు వచ్చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ వద్దు, ఇక్కడ ఓవర్లే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఓవర్లే సెలెక్ట్ చేసుకోండి. పైన వీడియోస్ పైన ట్యాప్ చేసి మీరు ఏ లిరిక్ పెట్టాలనుకుంటున్నారో, మీకు ఏ లిరిక్ నచ్చింది మీరే డిసైడ్ చేసుకొని ఆ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఓకే, లిరికల్ వీడియోని తీసుకున్నాను. లిరికల్ వీడియోకి కింద వాటర్ మార్క్ వస్తుంది ప్రతి వీడియోకి. దానికోసం పక్కకు వెళ్తే మీకు ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్రాప్ చేయండి. కరెక్ట్గా ఈ వాటర్ మార్క్ వరకు క్రాప్ చేసుకోండి. నేను చేస్తాను. ఇలా క్రాప్ చేసి వాటర్ మార్క్ వరకే క్రాప్ చేయండి. రైట్ మార్క్ ఇవ్వండి. ఓకే, ఇది పైకి జరపండి. ఇక్కడికి జరిపేసి బ్యాక్ వచ్చేసి ఫస్ట్కి రండి. ఇదే సెలెక్ట్ చేసుకుంటే స్ప్లైష్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని లైట్ ఇన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్
రైట్ మార్క్. మళ్ళీ పక్కకి వెళ్ళండి. ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, ఇందులో శాచురేషన్ అని ఉంటుంది. పూర్తిగా పెంచండి శాచురేషన్ని, కాంట్రాస్ట్ని కొంచెం పెంచండి, ఒక 5% అట్లా. రైట్ మార్క్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు లిరికల్ వీడియోని కొంచెం పైకి అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇలా కొంచెం పైకి అడ్జస్ట్మెంట్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే లిరికల్ వీడియో ఎంత ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి లిరికల్ వీడియో ఎక్కువ ఉన్నప్పుడు అంత వద్దు మనకి. లిరికల్ వీడియోని బట్టి 20 సెకండ్ల 25 సెకండ్ల 30 సెకండ్ల డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను 30 సెకండ్లే పెట్టాను కాబట్టి 30 సెకండ్ల దగ్గర కట్ చేస్తున్నాను. మీకు లిరికల్ వీడియో తక్కువ ఉంటే లిరికల్ వీడియో దగ్గరికి మిగతా ఏం లేదు, సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయటం, ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని డిలీట్ చేయడం, అంతే. ఇట్లా 3 చేసేయండి లిరికల్ ఉన్నంత వరకు. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్లో యాడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పేరో మీ ఇన్స్టాగ్రామ్ ఐడియో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ నేను మహి టెక్ ఇన్ఫో అని రాస్తున్నాను. రాసి రైట్ మార్క్ ఇచ్చాను. దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. స్టైల్ అనే ఆప్షన్లో కలర్ పెట్టలేదు దీనికి, ఫాంట్ స్టైల్లో కలర్ పెడతాను, బ్లాక్ కలర్ పెడతాను. రైట్ మార్క్ ఇచ్చాను, చిన్నగా చేశాను, కొద్దిగా ప్లే చేశాను, కొద్దిగా ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ప్లే చేసి దీన్ని తీసుకొచ్చి దీని కిందకి పెడతాను. ఇలా పెట్టేసి ఈ టెక్స్ట్ని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను టచ్ చేసి. ఓకే, ఇలా టచ్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఉంది. ఒకవేళ ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకోండి, దీన్ని ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఇవన్నీ వచ్చినాయి కానీ టెక్స్ట్ ఆప్షన్ అలా టెక్స్ట్ని ఎడిట్ చేయడానికి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా పక్కన టచ్ చేస్తే, ఇలా పక్కన ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేస్తే ఈ టెక్స్ట్ బయటకు వచ్చేసింది, దీన్ని టచ్ చేసి జరుపుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది. కొంచెం టెక్స్ట్ని కిందకి జరుపుతాను ఇలా. ఓకే, లిరికల్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కొంచెం జూమ్ చేసి కొంచెం కిందకి జరుపుతాను లిరికల్ వీడియో డెప్త్ కోసం. ఓకే, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్స్లో చూద్దాం. ఆ ఎఫెక్ట్ అనేది ఇవన్నీ చాలా ఉన్నాయి. కిందకి వెళ్తున్నాను, కిందకి వెళ్ళి ఆ ఎఫెక్ట్ మీకు చూపిస్తాను. VPN సర్వీస్ కాబట్టి కొంచెం స్లో ఉంది, ఏం కాదు పర్లేదు. ఒక్కోసారి సూపర్ స్పీడ్ వస్తుంది, ఒక్కోసారి స్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ బైది అని చూసారా, ఫైర్ పార్టికల్స్ అని, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్, దీన్ని కూడా చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు పెట్టేసేయండి. ఫస్ట్కి రండి, చూడండి, ప్లే చేస్తాను. చూడటానికి చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, ఎక్సలెంట్గా ఉంది. వీడియో తయారు చేయడం అయిపోయింది. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సేవ్ చేయండి. సేవ్ అయిపోయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసింది ప్లే చేసి కూడా చూపిస్తాను, ఎందుకంటే మీకు ఎలా ఉంది ఏంటని తెలియాలి కాబట్టి. ఓకే, CapCut అనేది 4K వరకు సపోర్ట్ చేస్తుంది. మీ ఫోన్ ప్రాసెసర్ సపోర్ట్ చేయబోతేనే తప్ప, లేకపోతే సపోర్ట్ చేస్తుంది. సేవ్ అయిపోతుంది. రైట్, సేవ్ అయిపోయింది. మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను, యాడ్ స్కిప్ చేశాను. ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేశాను, ఇంక దాంతో పని లేదు. గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, ఇంకా వేరే కూడా క్రియేట్ చేశాను కదా, ఇవన్నీ అవే. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.